ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. భక్తి దేవరాయ ప్రేక్షకులందరికీ, ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఇప్పుడు సెప్టెంబర్ మాసం ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, మరి వాళ్ళ స్థితిగతులు ఏమిటి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రావుకేతువుల దిశ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ నమ. మొదటిగా మేషరాశి. సెప్టెంబర్ నెల మేషరాశి. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం, రావు బలం, లక్ష్మీ బలం, దిశ బలం, గురు బలం. కేతువు బలం వల్ల ఇప్పుడు కేతువు గురించి కొంత సమస్యలు అనేది కొంచెం ఎదురవుతుంది. కాబట్టి మరి ఈ మేషరాశిలో ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా కూడా కొన్ని కార్యక్రమాలు చేతికాడికి వచ్చి చేజారిపోవటం, కొన్ని రంగాలలో చాలా వరకు బాగుంటుంది, కొన్ని రంగాలలో కొంత అనుకూలంగా లేదు. కాబట్టి కొంచెం ఆలోచన చేసి ముందడుగు వేయాల్సి వస్తుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటుంది. మళ్ళా బ్రేక్ అయిపోయిన కానించి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా చేతికాడికి వచ్చి చేజారిపోతుంటుంది. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం, యోగ బలంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలుగనే సమయం వచ్చింది. మరి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ సొంత ఇల్లు కావాలని ఎన్నో ఆశలు చూసుకుంటూ, ఎన్నో ఆశల గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది. ఈ నెలలో 16వ తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ప్రయాణాలు చాలా వరకు తిరిగి రావాల్సిన యోగం అనేది కనబడుతుంది. శరీర పరంగా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. వ్యాపార రంగంలో చాలా వరకు బిగినెస్ పరంగా అభివృద్ధిగా ఉండదు, డౌన్గా ఉండదు. సంపాదన తినేదానికి, ఖర్చులకి, దానికి మందానికి సరిపోతుంటుంది. పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది, పెట్టి చూస్తే ఏమీ ఉండదు. చెడము తీరిక ఉండదు, దమ్మెడ ఆదాయం ఉండదు. కాబట్టి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రత అంటే వాళ్ళకి మైండ్, మనస్సు శాంతంగా ఉండాలి. ఆ మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండేట్టుగా అయితే వాళ్ళ విద్యా విధానంలో అనుకున్న విద్యని కరెక్ట్గా కంప్లీట్ చేసి అనుకున్న దాన్ని పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది. మరి ఈ నెల చివరి 15వ తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తలు మీరు పడాలి. ఈ 15వ తారీఖు లోపులో కొన్ని కార్యక్రమాలు 2 విధానాలుగా కనబడుతుంది. ఎందువల్ల అంటే గోడ మీద పిల్లి ఇటు దూకితో తెలవదు, అటు దూకితో తెలవదు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వలన, తర్వాత కేతు ప్రభావం వలన ఈ రెండింటి మధ్యలో నిలబడిపోయింది. అయితే ఈ 15వ తారీఖు లోపులో అయితే స్థాన చలనం అన్న ఉంటుంది, లేకపోతే నష్ట ప్రభావం అన్న ఉంటుంది. ఈ రెండిట్లో ఒక విధంగా కనబడే విధానం అనేది కనబడుతుంది. కాబట్టి కుటుంబం సమస్యల్లో కొంచెం ప్రేమ, అభిమానం, గౌరవం అనేది కొంచెం సాధించుకోండి. ప్రేమ విశేషాలలో మీరు కూడా చాలా వరకు తొందరపాటు లేకోకుండా నిదానం పడుతూ మీ విషయాలని వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకోకుండా పని అయిన తర్వాత చెప్పుకోవాలి. ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ, ఏ పూజా కార్యక్రమైనా కానీ, ఏదైనా కానీ నిదానంతోనే
బాగుంటుంది. ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సికాకులు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు ప్రేమ విశేషాల్లో విజయంగా కనబడుతుంది. మరి మీ భాగ్యస్వామితో అనుకూలంగా విజయంగా కలిసొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మధ్యరేఖత అనేది ఉండకూడదు. ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఈ శనీశ్వరుడు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా చేతికాడికి వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరి ఏదైనా సరే మీ బంధుమిత్రులలో అతి జాగ్రత్త పడాలి. దాంట్లో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సికాకులు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ టయాల ప్రకారంగా చూసుకుంటే ఈ శనేశ్వరుడు గ్రహ దోషం వలన, ఈ కేతు దోషం వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజాబలం, శనేశ్వరుడికి పూజాబలం చేయాలి. శనేశ్వరుడికి మీరు ఆరాధన చేయండి. మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ దగ్గరికి వెళ్ళి 9 వారములు శనివారాలు 9 ప్రదర్శనలు చేసి నల్లటి నూనె తీసుకొని ఆ నల్లటి నూనెలతో అభిషేకం చేసుకుంటూ 9 విగ్రహాలకి అభిషేకం చేసినట్టుగైతే మీలో ఉండాల్సిన శని ప్రభావము తగ్గిపోతుంది, లక్ష్మి కలిసి వస్తుంది, మనసు బాగుంటుంది, చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ ఆఫీసులో ఏమి జరుగుతుంది, మీ పిల్లల మీద ఏముంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం. దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రజలందరికీ నమస్కారము. 2025 సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం, లక్ష్మీ యోగం, స్థానయోగం, శని ప్రాప్తి యోగం. శని ప్రాప్తి యోగం అనేది చివరి స్టేజీస్కి వచ్చేసేసింది. వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే కానీ కింద మెట్టు కాదు. మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి ఇలా పడ్డ కష్టాలు, ఎన్నో రోజుల నుంచి ఒకరోజు భోజనం ఉండి, ఒకరోజు నిద్ర లేక, ఒకరోజు భోజనం లేక, ఒకరోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. నక్కను తొక్కి వచ్చినట్టుగా, నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వాడు అదృష్టాన్ని బట్టి నక్క ముఖం చూసి వచ్చేవరా నాన్న అన్నట్టుగా చాలా మంది సామెత అంటుంటారు. అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో, స్త్రీ రూపంలో కానీ, వ్యాపార రూపంలో, బిజినెస్ రూపంలో, చేసే పనిలో కానీ, చేసే బిజినెస్లో కానీ, ఏదో ఒక విధంగా కానీ భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది. వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి అధిక ఖర్చులు తగ్గించండి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు. విద్యారంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి. ఆలోచనతో చేయండి. సొంత నిర్ణయం చేశారనుకోండి కొంత ఇబ్బంది పడతారు. ఎదుటి వాడి డైరెక్షన్ కూడా తీసుకొని చేయండి, విజయవంతం అనేది అవుతుంది. మరి ఈ నెల 15 నుంచి వ్యాపార రంగంలో చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు రాబోతున్నాయి. వాహన ప్రయాణాలు రాబోతున్నాయి. శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది. వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొనుగోళ్లు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు, భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ, మీ తల్లిదండ్రుల నుంచి కానీ కొంత రావాల్సిన ఆస్తులు కానీ, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు కానీ, మీ తాతల ముత్తాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు, స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది.
కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి, పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది. మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము. కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది యత్నము ప్రయత్నమురా అన్నాడు. మనం చేసే యత్నము ప్రయత్నంలోనే కొన్ని అర్థాలు, కొన్ని పరమార్థాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే, ఈ జీవితం ఇంతేనా, 24 గంటలు కష్టపడాల్సిందేనా, ఇగంటూ నాకు టైం అనేది వస్తుందా రాదా అన్నట్టుగా చాలా మంది మనసులో చాలా చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి, ఆలోచన చెయ్యండి. కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్టుగా ఉండండి. మాకు అన్నీ తెలుసని మీరు ముందు ముందు పోయారనుకోండి, లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు. లేనిపోయిన దాన్ని మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి. 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి. ఈ రావుకేతువుల గ్రహాల వలన మీ మైండ్, మనస్సు, ఆలోచన, తెలివితేటలు భంగమైపోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీరు పడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది. ఎందువల్ల? ఇది గ్రహ ప్రభావం వలన. ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద, మీ కుటుంబం మీద, మీ అమ్మకో, మీ నాన్నకో, మీ చెల్లికో, నీకో, మీ భార్యకో, మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలంటే మీ పేరు, వయసు, గోత్రనామము మీరు మాకు డైరెక్ట్గా ఫోన్ చేసినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక బలాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, బేట ఏముంది, పిల్లల మీద ఏముంది, ఏమి నడుస్తుంది, ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం, అమ్మవారు ఆశీర్వాదం, కనకదుర్గ, శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీకు అష్ట ఐశ్వర్యాలు, భోగ్య భాగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.